వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ కాయిన్ చేసాం మనం. టైటిల్ ఏంటంటే టీడీపీ బీజేపీతో కటీఫ్ సాయిరెడ్డి పగటికల్లో అంటూ కూడా ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ విజయసాయిరెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ లేటెస్ట్ ఒక కామెంట్ చేశారు. ఆయన చాలా కీలకమైన కామెంట్ అది. ఎందుకంటే టీడీపీ బీజేపీ ఎక్కువ రోజులు కలిసి ఉండలేవు, వాళ్ళిద్దరి మధ్య ఒక డ్రిఫ్ట్ రావడం ఖాయం అంటూ కూడా ఆయన ఒక జోస్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు నిజంగానే హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు విజయసాయిరెడ్డి అమిత్ షాని కలవడం జరిగింది. అమిత్ షాతో చాలా సుదీర్ఘంగా ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన క్రమంలోనే విజయసాయిరెడ్డి మాట్లాడే క్రమంలో బీజేపీతోని టీడీపీకి ఎక్కువ రోజులు వాళ్ళిద్దరి మధ్య స్నేహం కొనసాగే పరిస్థితి లేదు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఇలాంటి కామెంట్స్ చేశారో గత అనుభవాల దృష్ట్యా, గతంలో ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ దృష్ట్యా అసలు విజయసాయిరెడ్డి ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని కూడా చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. అయితే గతానికంటే భిన్నంగా ఇప్పుడు వాతావరణం ఉంది. విజయసాయిరెడ్డి అనుకున్నట్టు ఇది కలగానే మిగులుతుంది. గతంలో నిజమైంది, కానీ ఆ వ్యాక్యూమ్లో వైఎస్ఆర్సీపీ వచ్చి జొరబడ్డం అది సక్సెస్ అయింది. కానీ ఈసారి చూసినట్లయితే ఆ సీన్ ఇది కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు బీజేపీకి అవసరం ఉంది. విజయసాయిరెడ్డి అనుకున్న కళ నిజంగానే పకటికలుగానే ఉండిపోవచ్చు. అది అందుకు కారణం ఏంటో కూడా మనం చర్చిద్దాం. అయితే ఈ పరిణామాల కంటే ముందు గతంలో ఒకసారి 2014 తర్వాత జరిగిన పరిణామాలు మనం చెప్పుకోవాలి. 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజున బీజేపీ వాళ్ళంతా కూడా, బీజేపీ కేంద్ర పెద్దలంతా ఆయన్ని పీఎం అభ్యర్థిగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఆ రోజు మోడీ మీద పడింది. బాలకృష్ణ ఎస్పెషల్లీ సదరన్ స్టేట్లో బీజేపీ మీద ఆయన, బీజేపీ బలోపేతం మీద, ఎన్డీఏ మీద ఆయన ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే బాలకృష్ణ లాంటి వాళ్ళతో మీట్ అవ్వడం, ఆయన హైదరాబాద్ వచ్చి 2 years to టీడీపీని మళ్ళా తిరిగి ఎన్డీఏలోకి చేర్పించే విధంగా ఆయన రాయబారం చేయడం అంతవరకు సక్సెస్ సాధించారు. దెన్ ఆ రోజు ఎన్డీఏలో అఫిషియల్గా టీడీపీ జాయిన్ అయింది. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉంది ఆ రోజున. మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా కంపేట్ కావాలంటే ఒక జాతీయ పార్టీతో పొత్తుండాలని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు భావించారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్డీఏలోనే అఫిషియల్గా జాయిన్ అయి ఉన్నారు. అప్పటికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు తగిన సమయం లేకపోవడంతో వీళ్ళకే మద్దతు ఇవ్వడం జరిగింది. దెన్ అధికారంలోకి వచ్చినారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, మోడీ పీఎం అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, టీడీపీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది. పదవులు కూడా పంచుకున్నారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రి పదవులు కూడా. అంతవరకు బాగానే ఉంది. ఇక ఏకంగా పోలవరం ముంపు మండలాల్ని ఏపీలో కలిపేంత వరకు కూడా 7 ముంపు మండలాల్ని తాను ప్రమాణ స్వీకారం చేయనంటే చంద్రబాబు నాయుడు, మోడీ అప్పటికప్పుడు గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక అమరావతి శంకుస్థాపనకు పిలిస్తే మట్టి నీళ్లు తీసుకొచ్చి పవిత్ర జలాలని చెప్పి పేరుతో ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ మోడీ అనుకో ప్యాంపర్ చేస్తూనే వచ్చారు. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు అండ్ టీం కానీ, చంద్రబాబు నాయుడు తరపున టీడీపీ తరపున గెలిచిన ఎంపీలు వాయిస్ రైజ్ చేస్తూ వచ్చారో అప్పటి నుంచి బీజేపీకి అండ్ టీడీపీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఎస్పెషల్లీ ప్రత్యేక హోదా కోసం వీళ్ళు చేసిన ఫైట్ మాత్రం నిజంగానే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్కి కూడా కారణమైంది. ప్రత్యేక హోదా ప్లేస్లో అంతకుముందు ప్రణాళిక సంఘం ఉంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోని నీతి ఆయోగ్ను నియమించడం కానీ, నీతి ఆయోగ్ ప్రత్యేక హోదాలు అవసరం లేదు, ప్యాకేజ్ సరిపోతుందని సజెస్ట్ చేయడం కానీ, బట్ ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కావాలంటూ చంద్రబాబు నాయుడు ఆ రోజు అడిగిన తీరు కానీ, ప్యాకేజీకి ఎప్పుడైతే చట్టబద్ధత అన్నారో అప్పటి నుంచి అసలు గొడవ స్టార్ట్ అయింది. ఇక అది గొడవ కాలక్రమంలో మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్న పర్సనల్ గొడవగా కూడా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎలక్షన్ వరకు కూడా ఆ స్థాయిలో ఒక డ్రిఫ్ట్ అయితే కొనసాగుతూ వచ్చింది. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు ఆ రోజు ధర్నాలు కూడా, ధర్మ పోరాట దీక్షల పేరుతో కూడా ఆయన హడావిడి చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందో, ఒకరినొకరు తిట్టుకున్నారు, విమర్శలు చేసుకున్నారు, ఇష్యూస్ బేస్గా ముందుకెళ్లారు. బట్ ఇదే సమయంలో మంత్రులు కూడా రాజీనామాలు చేయించుకున్నారు కేంద్రంలో, రాష్ట్రంలో. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే వ్యాక్యూమ్ స్టార్ట్ అయిందో ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ రావడంలో సక్సెస్ అయింది. అప్పటికే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆ రోజున. ఆ రాజ్యసభ సభ్యత్వంతో వచ్చిన ఒక ర్యాపో ఆయన ఆల్మోస్ట్ అందరితోనే, అన్ని పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అందరితో ర్యాపో పెంచుకున్నారు. బీజేపీతో ఆ స్థాయిలో ఆయన ఒక లైజనింగ్ కుదుర్చుకున్నారు. మోడీ, అమిత్ షాలను చాలా దగ్గర చేసుకున్నాడు ఆయన. ఆ వ్యాక్యూమ్లో వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఈవెన్ మోడీ లాంటి వాళ్ళే అన్నారు పార్లమెంట్ వేదికగా ఆ మాట. అప్పట్లో మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే వైసీపీ ట్రాప్లో టీడీపీ పడుతుంది అనేసి. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు మీద విభజన హామీల విషయంలో ఆ స్థాయిలో ప్రెజర్ ఉంది, ఆ ప్రెజర్ బిల్డ్ అయి ఉంది. సో అందుకే ఆయన మోడీతోని ఆ రోజున పూర్తి స్థాయిలో విభేదించారు కొన్ని అంశాల్లో, రాష్ట్ర అంశాల వారీగానే, విభజన హామీల వేదికగానే. ఆయన పర్సనల్ ఇష్యూసో, కేసుల కోసమో, లేకపోతే ఇంకోటి కోసమో కాదు. అప్పుడున్న పరిస్థితుల్లో ఇక బీజేపీ చాలా దగ్గర చేసుకుంది జగన్మోహన్ రెడ్డిని. అటు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా యాడ్ అన్ ఎలిమెంట్గా మారారు. వాళ్ళందరూ కలిసే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో తలా ఒక చెయ్యి వేశారు కూడా. అది వాస్తవమే, అప్పుడు జరిగింది.
దెన్ ఇప్పుడు చూసినట్లయితే ఇక 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మొన్నటి ఓటం వరకు 24 వరకు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే వచ్చింది చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆర్థిక అవకతవకలు పాల్పడినా ఆయన ఎక్కడ కూడా వార్న్ చేసే ప్రయత్నం లేదు. ఏకంగా అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మెయిన్ విక్టిమ్గా ఉంటే ఆయన కాపాడే ప్రయత్నం కూడా జరిగింది బీజేపీ నుంచి అరెస్ట్ కాకుండా. సో ఇక అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ కూడా వెనక్కి తీసుకున్నా కూడా జాతీయ స్థాయిలో కొన్ని దేశాలు, జపాన్ లాంటి దేశాలు ఆక్షేపణ చేసినా కూడా బీజేపీ లాంటి వాళ్ళు స్పందించలేదు. సో అనేక రకాలుగా ప్యాంపర్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డిని. అయితే మొన్నటి ఎన్నికల నాటికి అప్పుడు చేతులు గాలే కాకులు పట్టుకుని చందంగా అప్పుడు జ్ఞానోదయమైంది. వాళ్ళు చేయించుకున్న సర్వేల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిస్తే ప్రభంజనమే అని సర్వేలు రావడంతో బీజేపీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడుతోని, పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది మొన్నటి ఎన్నికల్లో. అయితే ఏది కూడా టైం స్టెబుల్గా ఎప్పుడు ఒకేలాగా ఉండదు, పరిస్థితులను కూడా ఉల్టా చేస్తుంది, ప్రత్యేకించి రాజకీయాల్లో. అది చంద్రబాబు నాయుడు తనకు తానే ప్రూవ్ చేసుకున్నారు. ఏ నోటితో అయితే మోడీ అండ్ అమిత్ షా తను అవమానించారు, ఏ నోటితో అయితే కనీసం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తను హ్యూమిలేట్ చేశారు, అదే మోడీ, అదే అమిత్ షా ఈరోజు మాటకు ముందు చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు కూటమి విజయ దుందుబి మోగించింది అనుకోవాలి. మొన్నటి ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు ఈరోజు టీడీపీ వైపు నుంచి. ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం చాలా గ్రేస్ఫుల్ వ్యక్తిగా మారారు అక్కడ. ఎందుకంటే ఎన్డీఏకి మోడీ అనుకున్న అంచనా రీచ్ అవ్వలేకపోయింది, బీజేపీకి అన్ని సీట్లు రాలేకపోయింది. అసలు ఒక దశలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా, మోడీ ప్రధాని అవుతారా లేదా అన్న చర్చ జరిగింది. కానీ అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నేను ఎన్డీఏలో కలిసి పోటీ చేశానని అన్నారో దానికే స్టిక్ అని అయి ఉన్నారు. దెన్ నితీష్ లాంటి వాళ్ళు కూడా కలిసి రావడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మోడీ ప్రధాని అయ్యారంటేనే చంద్రబాబు నాయుడు అందులో కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు ఈరోజు అటో ఇటో ఒక చిన్న స్టెప్ కదిలినా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు ఉన్నాయన్నది పచ్చి నిజం. అలాంటి సిచ్యువేషన్లో ఇక నిధుల విషయం నిన్నటిదాకా అసలు ఏపీ వైపు కన్నెత్తి చూడని మోడీ సర్కార్ ఈరోజు ఏపీ మీద నిజంగానే ప్రేమ కురిపిస్తోంది. అది చంద్రబాబు నాయుడు కోసమే. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న పట్టించుకొని మోడీ అనుకో ఈరోజు మాటకు ముందు అరకు కాఫీ తాగుదామంటే ఆయన ఆహ్వానిస్తున్నారు. సో ఏదైతే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటే ఇదే ఒక సామెత అనుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు అండ్ మోడీ మధ్య ఉన్న రిలేషన్ అని అనుకోవాలి. అంత స్ట్రాంగ్ ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు వద్దు బీజేపీ అనుకున్నా, నాకు వద్దు ఎన్డీఏ అనుకున్నా, బట్ మోడీ, అమిత్ షాలు ఈరోజు చంద్రబాబు నాయుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నది వాస్తవం కూడా జాతీయ స్థాయిలో. అలాంటి సిచ్యువేషన్లో విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చున్నారు. విజయసాయిరెడ్డి ఈ రోజున అమిత్ షాతో భేటీ అయినారు. బయటకు వచ్చిన తర్వాత ఇలాగ మాట్లాడుతున్నారు, అయినా ఎక్కువ రోజులు ఈ బాండింగ్ ఉండదు అని. బట్ గతంలో లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. గతంలో బీజేపీ చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్టేబుల్గానే ఉంది 2014 తర్వాత పరిణామాలు. ఈరోజు ఆ సిచ్యువేషన్ అయితే లేదు. మోడీ కానీ అటు ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కానీ గట్టిగా తుమ్మినా కూడా ఈరోజు ఎన్డీఏ సర్కార్ ఉలిక్కిపడేలా వంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఇండియా కూటమి రూపంలో రాహుల్ గాంధీ రూపంలో బలోపేతం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడుతో వాంటెడ్లీ గొడవ పెట్టుకొని వాంటెడ్లీ ఆయన దూరం చేసుకునే పరిస్థితి ఈరోజు బీజేపీ దగ్గర, మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర లేదనేది వాస్తవం. సో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు గతం తరహా పరిణామాలు ఉన్నాయనుకొని హడావిడి చేయబోయినా ఇక అంతగా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే అంత డిజాస్టర్గా మిగిలేరు కాబట్టి. సో అది మాత్రం విజయసాయిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ అది ఒకటి పకటికలే అనుకోవాలి. గతంలో కూడా ఇలాంటి నేరో మైండెడ్తోనే ఇలాంటి కమెంట్స్ చేస్తే ఈరోజు అడ్డగోలుగా 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి ఉంది. సో ఇది నిజంగానే పకటికలే అనుకోవచ్చు. ఈసారి వీళ్ళు ఎంత గొడవలు పెడదామన్నా వాళ్ళిద్దరి మధ్య అంత సీన్ కానీ అంత సినిమా కానీ కనిపించట్లేదు. అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.